ఈ 2025లో మన తెలుగు నుంచి పట్టుమని 10 గొప్ప సినిమాలు కూడా లేవు. సంక్రాంతికి వస్తున్న మూవీ తప్ప కమర్షియల్లీ పెద్ద సక్సెస్ అయినవి కూడా లేవు. అట్లీస్ట్ 500 crores కలెక్టెడ్ మూవీ ఒక్కటి కూడా లేదు. సచ్ ఎ బ్యాడ్ ఇయర్ ఫర్ TFI. అలాగని మంచి మూవీస్ రాలేదని కాదు, బట్ చాలా తక్కువ. ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్లో టాప్ 10 బెస్ట్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఇయర్లోనే రిలీజ్ అయిన టాప్ 10 బెస్ట్ నాన్ తెలుగు మూవీస్ ఆఫ్ 2025 వీడియో కూడా మా ఛానల్లో ఉంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో చూశాక ఆ వీడియో కూడా చూసేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 10 ఇన్ ద లిస్ట్, ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ పోతినేని అండ్ భాగ్యశ్రీ లీడ్ రోల్స్. ఒక ఫ్యాన్ బయోపిక్ మూవీ ఇది. ఒక స్టార్ హీరోకి తన వీరాభిమానికి సంబంధించిన మూవీ ఇది, విత్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మంచి విజువల్ ఫీస్ట్ లాగా అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగున్న మూవీ ఇది. భాగ్యశ్రీ స్క్రీన్ ప్రెజెన్స్తో, రామ్ పర్ఫార్మెన్స్తో, మహేష్ బాబుపి తన ప్రజెంటేషన్తో బాగా ఇంప్రెస్ చేశారు. ఆ విలేజ్ సెటప్, ఆ ఫ్లడ్ సీక్వెన్సెస్ అన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఆ ఫ్యాన్ తన హీరో 100th మూవీ ఆగిపోవద్దని మనీ హెల్ప్ చేయడం అనే పాయింట్ బాగుంది. టోటాలిటీగా ఒక మంచి హానెస్ట్ మూవీ ఫ్రమ్ ర్యాపో. బట్ ఫస్ట్ హాఫ్ ఇంకా గ్రిప్పింగ్గా రాసుంటే ఒక గొప్ప మూవీ అయ్యేది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యాన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది, చూసేయండి. నెంబర్ 9 ఇన్ ద లిస్ట్, దండోరా. ఈ మూవీ ఈ క్రిస్మస్కే రిలీజ్ అయింది. ఈ మూవీ రివ్యూ కూడా నేను చెప్పలేదు, ఎందుకంటే ఇది చాలా మంచి మూవీ. బట్ ఓవరాల్గా అయితే ఎబో యావరేజ్ అనిపిస్తుంది. ఇంత మంచి మూవీకి ఎబో యావరేజ్ అని చెప్పాలనిపించలే, అందుకే రివ్యూ వీడియో కూడా చేయలేదు. క్యాష్ రిలేటెడ్ మూవీ ఇది. క్యాష్ పిచ్చి ఎక్కువయ్యి ఒక మనిషిని చంపే రేంజ్కి వెళ్తే ఏమవుతుంది అనేది మూవీ. ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ లైక్ శివాజీ, నందు, నవదీప్ అండ్ బిందు మాధవి, వీళ్ళ నలుగురు 4 పిల్లర్స్ లెక్క ఈ మూవీకి. అందరూ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. తెలంగాణ స్లాంగ్ చాలా బాగా మాట్లాడారు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి. చాలా రియలిస్టిక్గా ఉంటుంది మూవీ. విలేజెస్లో ఇప్పటికీ ఇలా క్యాస్ట్ రిలేటెడ్ హానర్ కిల్లింగ్ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. ఆ కులం పిచ్చిని తగ్గించడానికి క్లైమాక్స్లో యూజ్ చేసిన సొల్యూషన్ చాలా బాగుంటుంది. మంచి థాట్ ప్రొవోకింగ్ మూవీ. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ సెటప్కి తీసుకొని సెకండ్ హాఫ్ మొత్తం గట్టిగా ప్యాక్ చేశాడు. డైలాగ్స్ ఆర్ సో గుడ్. శివన్న అండ్ బిందు మాధవి ట్రాక్ బాగుంటుంది. స్లోగా ఉన్న మంచి డ్రామా బేస్డ్ మూవీ. ఇంకా థియేటర్స్లో ఉంది, చూసేయండి. ఓటీటీకి వచ్చాక మాత్రం ఖచ్చితంగా చూసేయండి. నెంబర్ 8 ఇన్ ద లిస్ట్, మిరాయి. కమర్షియల్లీ మంచి సక్సెస్ అయిన మూవీ. అశోకుడి 9 గ్రంథాలు చెడ్డవాళ్ళకు దొరకకుండా కాపాడుకునే దాని గురించి ఈ మూవీ. ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ విజువల్స్. తక్కువ బడ్జెట్లో ఆ రేంజ్ విజువల్స్ తీసుకురావడం అనేది చాలా గ్రేట్. విజువల్లీ డీటెయిలింగ్ ఉన్న మూవీ. మ్యూజిక్ కూడా బాగా ఎలివేట్ చేసింది సీన్స్ని. ఆ సంపాతి పక్షి సీన్స్, ఆ ట్రైన్ సీన్ అండ్ క్లైమాక్స్ ఆల్ ఆర్ వెల్ ఎగ్జిక్యూటెడ్. ఆ బుక్స్ మంచి సేఫ్ ప్లేస్లో ఉన్న వాటిని తీసుకెళ్లి మనోజన్న చేతిలో పెట్టినట్టు ఉంటుంది. ఆ ఒక్క ఇల్లాజికల్ సీన్ తప్ప మిగిలిన మూవీ మొత్తం బాగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని. విజువల్లీ స్పెక్టాక్యులర్ మూవీ. థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్, లిటిల్ హార్ట్స్. ఈ మూవీ మ్యాక్సిమం అందరూ చూసేసి ఉంటారు. 90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌలి లీడ్ రోల్గా చేశాడు. ఇంటర్ అయిపోయి లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన అఖిల్ లవ్ అండ్ లైఫ్ స్టోరీయే ఈ మూవీ. ఫుల్ లెంత్ కామెడీ మూవీ. మూవీ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు నవ్విస్తుంది. అన్ని క్యారెక్టర్స్ నుంచి కామెడీ న్యాచురల్గా జనరేట్ చేశారు. జయకృష్ణ కామెడీ టైమింగ్ అండ్ శివాని నాగరం మెచ్యూర్డ్ పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగా సెట్ అయ్యాయి మూవీలో. చాలా రిలేటబుల్ సీన్స్ ఉంటాయి. క్లైమాక్స్ని మెచ్యూర్డ్గా డీల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ. తిరూర్ లీడ్ రోల్గా చేసిన ఈ మూవీ చాలా తక్కువ బడ్జెట్తో చాలా తక్కువ టైంలో తీసి మంచి సాలిడ్ హిట్ కొట్టారు. ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కి ఒప్పుకున్న కెమెరామెన్ అయిన మన హీరో ఆ షూట్ అంతా తీసి ఒక పెన్ డ్రైవ్లో సేవ్ చేస్తాడు. ఆ పెన్ డ్రైవ్ పోతే ఏం చేశాడో అనేది మూవీ స్టోరీ లైన్. సింపుల్ స్టోరీ మీద మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడు డైరెక్టర్. కామెడీ చాలా ఆర్గానిక్గా ఉంటుంది. మంచి సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది మూవీలో. లవ్ స్టోరీ కూడా క్యూట్గా బాగుంటుంది. మంచి క్యారెక్టర్స్ రాసుకున్నాడు విత్ గుడ్ పర్ఫార్మెన్సెస్. సింపుల్ అండ్ క్యూట్ విలేజ్ కామెడీ మూవీ. ZEE5లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్, దే కాల్ హిమ్ ఓజీ. ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్గా రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ అరౌండ్ 300 crores కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ 2025గా నిలిచింది. ఈ మూవీ మొత్తం మిక్స్డ్ టాక్ వచ్చిన నేను పర్సనల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని కాబట్టి నాకు బాగా నచ్చింది. స్టోరీ రెగ్యులర్ టెంప్లెట్లో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ సుజిత్. ఒక ఫ్యాన్ బాయ్ సంభవం లాగా అనిపించింది. దానికి తోడు తమనన్న బీజం ఇచ్చి పడేశాడు.
ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే వేరే లెవెల్ హైని ఇచ్చింది థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షోకి. మూవీ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశాడు. జపాన్కి మూవీ స్టోరీని బాగా కనెక్ట్ చేశాడు. డ్రామా కూడా బాగా వర్కౌట్ అయింది మూవీలో. నేను ఇప్పటి వరకు చూసిన అన్ని టైటిల్ కార్డ్స్లో ఇదే నాకు తోప్ టైటిల్ కార్డ్ అనిపించింది. పీకే గారు రెట్రో లుక్లో అద్దరిపోయారు. మూవీ థియేటర్లో మిస్ అయ్యింటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ కిష్కింధపురి. చాలా రోజుల తర్వాత మన బెల్లవన్నకి హిట్ పడింది ఈ మూవీతో. ఒక రేడియో స్టేషన్ చుట్టూ తిరుగుతున్న మూవీ ఇది. గోస్ట్ వాకింగ్ టూర్ కంపెనీ నుంచి టూరిస్ట్ని ఆ రేడియో స్టేషన్కి తీసుకెళ్లిన మన హీరో వాళ్ళకి ఏమవుతుంది అనేది స్టోరీ లైన్. హారిఫిక్ ఎలిమెంట్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బీజిఎం వల్ల అండ్ ఆ రేడియో నుంచి వచ్చే యూనిక్ వాయిస్ వల్ల మూవీ అవుట్పుట్ మీద బాగా ఇంపాక్ట్ పడింది. అవి ఫ్రెష్గా అనిపించాయి మూవీలో. మెయిన్గా విలన్ క్యారెక్టర్ చేసిన శాండీ మాస్టర్ ఇంకో మేజర్ హైలైట్. ఆయన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. స్క్రీన్ ప్లే కూడా గ్రిప్పింగ్గా రాసుకున్నాడు. జీ5లో స్ట్రీమ్ అవుతుంది, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ ఛాంపియన్. ఈ మూవీ రీసెంట్గా క్రిస్మస్కి రిలీజ్ అయింది. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ మూవీలో లీడ్ రోల్గా చేశాడు. మూవీ ప్రెజెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశారు. విజువల్స్ అండ్ ఆ సెట్ పీసెస్ అన్నీ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. 1948లో జరిగిన బైరన్పల్లి విలేజ్ మ్యాసకర్ గురించి మూవీ. నైజాం రజాకర్లు చేసిన అరాచకం చాలా రా అండ్ రియలిస్టిక్గా చూపించారు. మూవీలో మెయిన్లీ బైరన్పల్లి విలేజ్లో ఎవ్రీ క్యారెక్టర్కి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. వెల్ రిడన్ క్యారెక్టర్స్. హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆమె క్యూట్ స్లాంగ్తో బాగా పర్ఫామ్ చేసింది. సాంగ్స్ అన్నీ విజువల్గా చాలా బాగున్నాయి. ఈ మూవీ డీటెయిల్డ్ రివ్యూ రీసెంట్గానే మా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసేయండి. నచ్చితే వెంటనే ఈ మూవీ థియేటర్లో ఉంది, చూసేయండి. టెక్నికల్లీ టాప్ నాచ్ మూవీ. ఈ క్రిస్మస్కి రిలీజ్ అయిన మూవీస్లో ఛాంపియన్ మూవీయే క్రిస్మస్ విన్నర్ అనిపించింది. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ ద గర్ల్ ఫ్రెండ్. రష్మిక ఏది పట్టుకుంటే అది హిట్ అయిపోతుంది. ఈ ఇయర్ ఎక్సెప్ట్ తమ్మ. గర్ల్ ఫ్రెండ్ కూడా మంచి హిట్ అయింది. గ్రేట్ కమ్బ్యాక్ ఫర్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. మూవీలో రష్మిక క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రష్మిక క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాం. ఇంకా క్లైమాక్స్ అయితే సాలిడ్గా ఎగ్జిక్యూట్ చేశాడు. క్లైమాక్స్లో డైలాగ్స్ అన్నీ చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి. ఒక ఇన్సెక్యూర్ బాయ్ ఫ్రెండ్ అండ్ తన ఫీలింగ్స్ని బయటికి చెప్పలేని ఒక గర్ల్ ఫ్రెండ్ స్టోరీ. అలా తన ఫీలింగ్స్ అండ్ తన ఎమోషన్స్ని లోపల ఉంచుకొని ఒకేసారి క్లైమాక్స్లో బ్లాస్ట్ అయిపోతుంది. దట్ వాస్ గ్రేట్ ట్రాన్సిషన్ లైక్ బటర్ఫ్లై. రష్మిక తన మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్తో ఇచ్చి పడేసింది. చున్నీ సూన్ పే ఆఫ్ కూడా చాలా బాగుంటుంది. వెల్ రిటర్న్ స్టోరీ అండ్ డైలాగ్స్ విత్ గ్రేట్ ఎగ్జిక్యూషన్. క్రిటికల్లీ వెల్ అక్లైమ్డ్ మూవీ. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ అండ్ నాకు పర్సనల్గా బెస్ట్ మూవీ ఆఫ్ 2025 అనిపించింది. సుమంత్ గారి నుంచి మళ్ళీ రావా తర్వాత వచ్చిన మరో క్లాసిక్ అనగనగా. అనగనగా అండ్ ఈ ఇయర్ ఫస్ట్ 6 monthsలో రిలీజ్ అయిన వాటిలో బెస్ట్ మూవీస్ లైక్ 8 వసంతాలు, కోర్ట్, కుబేరా, 11, థండేల్ అండ్ ఇంకా కొన్ని మంచి మూవీస్ గురించి బెస్ట్ తెలుగు మూవీస్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025 జనవరి టు జూన్ అనే వీడియోలో డిస్కస్ చేశాను. అందుకే వాటి గురించి ఇక్కడ చెప్పట్లేదు. అవి కూడా మంచి మూవీసే. ఆ బెస్ట్ తెలుగు మూవీస్ ఇన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025 వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో చూశాక ఆ వీడియో కూడా చూసేయండి. ఈ 2025 ఇయర్లో అన్ని బెస్ట్ మూవీస్ కవర్ చేసినట్లే. ఈ ఇయర్ మీకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.